హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజు మా ఇంట్లో ఇదిగోండి అన్నం, వంకాయ గొజ్జు ప్లస్ కబాబ్ నంచుకోవడానికి మా చిన్నమ్మ అయితే బయట నుండి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. కబాబు నాకు గొజ్జు అయినా సరే, చారైనా సరే, ఏదైనా సరే సైడ్కి ఇలా ముక్కు ఉండాలి. అది చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మా నాన్న అయితే వేటగాడనమాట, రోజు నాన్ వెజ్ పెట్టి అలవాటు చేశారు. ప్రతిరోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. అది మేము చిన్నప్పుడు సోమవారము శనివారం మాత్రం తినేవాళ్ళం కాదు. సో మా అమ్మ చేసేది కాదు. అయితే మా ఇంట్లో లోపల కూడా నాన్ వెజ్ తెచ్చేవారు కాదు. బయట వరండా అనేసి ఇంకో 2 ఇండ్లు ఉండేవి. ఒక ఇల్లు నాన్ వెజ్ చేసుకోవడానికే ఉండేదన్నమాట. సో అలా మాకు రోజు నాన్ వెజ్ పెట్టి అలవాటు చేశాడు మా నాన్న చిన్నప్పటి నుండే. సో అందుకనేసి మా చిన్నమ్మ కూడా రోజు నాకు నాన్ వెజ్ పెడతాడనమాట. సో మంచిగా తింటుంది, హ్యాపీగా తింటుంది, కడుపు నిండా తింటుంది, సైడ్కి ముక్కుంటే అనే ఒక ఆలోచనతో రోజు మా చిన్నమ్మ కూడా నాన్ వెజ్ చేసి ఇస్తాడు నాకు కూడాను. ఇంట్లో చేయకపోతే బయట నుండి తీసుకొచ్చేస్తారనమాట. సో అలా అలవాటు అయిపోయింది. అందుకే ముక్కుంటే ముద్ద బాగా దిగిపోతుంది, ముక్క లేకపోతే ముద్ద దిగదనమాట. సో ఇదిగోండి, ఈ ముక్క మీకే, తినండి. రండి ఫ్రెండ్స్, మా ఇంట్లో భోంచేసి వెళ్దురు. ఇదిగోండి, ఇంకా మా పిల్లి పాపకి వేస్తున్నాను. మా పిల్లి పాప స్మెల్ పట్టేసుకొని వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి. ఆయమ్మకి రోజు కబాబే వేస్తాను, కానీ బయట నుండి తీసుకొచ్చిన కబాబ్ కొంచెం టేస్ట్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్, అందువలన కొంచెం ఎక్కువ తింటుంది అనమాట నాలాగా మా పిల్లి పాప. సో ఇదిగోండి, ఆయమ్మ ఎక్కడుంటే అక్కడే వేసేయాలన్నమాట. హ్యాపీగా తినేస్తుంది. మంచిగా వేస్తున్నాను. మూగు ప్రాణులు మనకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాయి కదండి ఫ్రెండ్స్, కాదంటారా? మనం ఒక్క పూట భోజనం పెడితే సచ్చే వరకు అవి విశ్వాసం చూపిస్తాయి అన్నమాట. అది ప్రాణులకున్న మంచి గొప్ప లక్షణం అన్నమాట. సో మనకైతే 100 సార్లు పెట్టినా మనం ఆ విశ్వాసాన్ని మర్చిపోతామన్నమాట. కానీ ప్రాణులు మాత్రం మర్చిపోవు. తప్పుగా అనుకోకండి, ఎవరిని ఉద్దేశించి అనలేదు. సో ప్రాణులకున్న ఒక గొప్ప మనసునే చెప్తున్నాను తప్ప ఇక్కడ మనుషుల్ని కించపరచడం కాదు. దయచేసి ఏమనుకోకండి. చాలా అంటే చాలా ప్రేమిస్తాయి మనల్ని మూగు ప్రాణులు. దారిలో పోయేటప్పుడు ఒక కుక్కకి మనం ఒక్కసారి ఒక్క బిస్కెట్ కానీ లేదా ఒక చిన్న ఏదో ఒకటి, ఒక చిన్న ముద్ద ఏదో ఒకటి వేసినామనుకోండి, నెక్స్ట్ రోజు మనల్ని గుర్తుపట్టుకొని మరీ వచ్చి మనల్ని నాకుతాయన్నమాట. అంటే అంత ప్రేమ చూపిస్తాయన్నమాట. సో అది ప్రాణులకున్న మంచి లక్షణము. విశ్వాస ప్రాణి అంటారు కదండి ఫ్రెండ్స్. సో అలా అన్నమాట. అందుకే మా పిల్లి పాపని అన్ని ప్రాణులైనా చాలా ఇష్టమే, కానీ మనకి రెంట్ హౌస్లో పెంచుకునే అవకాశం ఉండదు కదండి ఫ్రెండ్స్. అందువలన పిల్లిని మాత్రం పెంచుకున్నామంతే. సో మాకు అన్ని ప్రాణులు ఇష్టమే. సో ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది, లేదని చెప్పట్లేదు, కానీ మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో నిజంగా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ హ్యాపీ లంచ్ టైం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ గాయస్.